కొందరు అనేవాళ్ళు ఎప్పుడు ఏమ్మా ఎప్పుడు ఖాళీనేనా ఏదో పని చేసుకోవచ్చు కదా అని. నాకు ఏదో ఒకటి చేయాలని ఉంది, ఏదో ఒకటి సాధించాలని ఉంది. అప్పట్లో చదివేదానికి స్తోమత లేదు, ఇప్పుడు చదవాలన్నా వయసు లేదు. ఇప్పట్లో మేము వెళ్ళి పొలం పనులు చేయలేము, బయటికి వెళ్ళి ఏదో ఒక పని ఎత్తుక్కోలేము. కొంతమంది చదువుకున్నా చదువు లేకున్నా టైలరింగే చేస్తున్నారండి. ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. అదే తెలియకుండా ఇంకా అంతో ఇంతో సంపాదించలేకపోయినా మా పర్సనల్ ఖర్చుల వరకు వస్తున్నాయండి. ఊరికినే ఇంట్లో వాళ్ళని అడగకుండా ఇంట్లో వాళ్ళు అడిగినా ఇస్తారనుకోండి, మనకంటూ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అందరం 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా క్లాస్ గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ అయితే టైలరింగ్ నేర్చుకుంటూ ఉన్నారండి. నాకు కూడా టైలరింగ్ నేర్చుకోవాలని, కానీ అప్పట్లో ఆ డబ్బులు కట్టడానికి కూడా మనీ లేక నేను నేర్చుకోలేకపోయా. మా ఆయన్ని 6 నెలల ముందు నుంచి అడుగుతూ ఉంటే తర్వాత పంపించారండి. పిల్లలేం చిన్నపిల్లలు కదా, అందుకే నేర్చుకోవడానికి భలే ఇబ్బంది అయింది. అందులో నేను నేర్చుకునేది సగం మాత్రమే. ఊరికినే అడుగుతున్నాను అనుకోకుండా ప్లీజ్ లైక్ చేయండి.